ఇక్కడ పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇంతమంది పెళ్ళిళ్ళ వారు దేవుడు చాలామంది వచ్చినారు. ఇదేందిరో చూడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. పెళ్ళి అక్కడెక్కడో జరిగితే భోజనాలు ఇంత దూరంగా పెట్టినారు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మొక్తాల నుంచి రాయచూరుకి అయితే వెళ్తున్నాను. రాయచూరు పక్కన గబ్బూర్ అనే ఒక ఊరు ఉంది. అక్కడికి పెళ్ళికి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలది. మా ఫ్రెండ్ నేను ఇద్దరం అయితే వెళ్తున్నాము. అయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్ అయితే ఉంది గబ్బూర్కి, మొక్తాల నుంచి. నాకు 1.5 అవర్ చూపిస్తుంది గబ్బూర్ వరకు. ఇప్పుడైతే నేను చందాపురం అనే గ్రామం అయితే దాటేసిన అనమాట, మక్తల్ పక్కన. ఇక్కడ రైట్కి వెళ్తే దాసర్పల్లి అనే ఊరు ఉంది. లెఫ్ట్ సైడ్ రైస్ మిల్లు. ఇక్కడ నుంచి అంటే మక్తల్ నుంచి రాయచూర్కి 42 కిలోమీటర్ అనమాట. అక్కడ నుంచి వెళ్తే ఇంకొక 10 కిలోమీటర్ ఎక్కువ పెరుగుతుంది. అందుకని ఇక్కడ ఎర్రమర్స్ అని ఒక ఊరు దగ్గర రైట్ తీసుకొని అటు నుంచి వెళ్ళిపోతాం అనమాట. దగ్గర వచ్చేసి మందిపల్లి రోడ్. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ సర్కిల్ దగ్గర చాలా యాక్సిడెంట్లు అవుతాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. లేదంటే కొంచెం మిస్టేక్ చేసినా ఏవో ఒకటి వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నాకు తెలిసి వాస్తు రోడ్డు బాగలేదు అనుకుంటా. ఇక్కడ రైట్ సైడ్లో రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇది కొత్తగా వేసారనమాట. ఇది డైరెక్ట్గా రాయచూరు వరకు ఉంటుంది. దేవరకద్ర దగ్గర క్రాస్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా మరికల్ మీద వచ్చేసి మక్తల్, మాగనూరు, కృష్ణ దగ్గర కలిసి వస్తుంది అనమాట. అది ఇక్కడ ఈ బ్రిడ్జ్ వచ్చేసి కొత్తగా కట్టారు ఇది కూడా అనమాట. ఎందుకంటే ఇది సంగమండ రోడ్ నుంచి డ్యామ్ దగ్గర నుంచి వాటర్ అయితే ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ నుంచి కృష్ణ రివర్లో కలుస్తాయి వాటరు. ఇక్కడ ముందు వచ్చేసే ఊరు అయితే మాగనూరు అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్ వచ్చిందనమాట, వెళ్ళిపోయింది. ఇప్పుడే క్రాస్ అయినా అక్కడ కూడా ఒకటి అచ్చంపేట అని ఒక ఊరు ఉంది. మనకి శ్రీశైలం వెళ్తుంటే కూడా ఒకటి అచ్చంపేట అని ఉంది కదా, ఇక్కడ మాగనూరు పక్కన కూడా ఒకటి అచ్చంపేట అని ఉంది ఊరు. ఇక్కడ ఇది గట్టుమారమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కృష్ణ వస్తుంది. అయితే ఇక్కడ గట్టుమారమ్మ దగ్గర ప్రతి ఇయర్ పెద్ద ఎత్తున జాతరలాగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఎంతమంది వస్తారంటే రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్తో నిండిపోతుంది అనమాట. అంత పెద్ద ఎత్తున ఇక్కడ జాతర చేస్తారు. చాలా మంది పబ్లిక్ వస్తారనమాట ఇక్కడికి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ చాలా పెద్ద ఫేమస్ అనమాట అమ్మవారు ఇక్కడ, గట్టుమారమ్మ అంటే. ఇక్కడ నుంచి రాయచూర్కి ఇంకా 22 కిలోమీటర్ ఉంది. అంటే మనం ఇప్పుడు 20 కిలోమీటర్ వచ్చేసినాం అనమాట మక్తల్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటంటే చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ తర్వాత ఏమొస్తుందంటే కృష్ణ రివర్ వస్తుంది. రైట్ సైడ్ ఆల్మట్టి నుంచి వస్తుంది వాటరు. లెఫ్ట్ సైడ్ జూరాల ప్రాజెక్ట్కి వెళ్తాయి. జూరాల తర్వాత వచ్చేసి శ్రీశైలం. ఇది కృష్ణానది అండి. ఇది అంతా ఈ కృష్ణానది పైన కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఎప్పుడెప్పుడో జమానా కాలంలో కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇది ఈ మెదడులో దీనికి కూడా కొంచెం మొత్తం గతుకుల రోడ్ అయితే మొత్తం రిపేర్ చేసి మళ్ళీ సీసీ రోడ్ అయితే వేసారు. కానీ ఈ రోడ్డు పైన చూడండి ఎట్లా వెళ్తున్నాయి వెహికల్స్, ఇంత ఇరుకుగా వెళ్తున్నాయి. కాబట్టి దీనికి కొత్తగా కడుతుంటారు పక్కన కన్స్ట్రక్షన్ చేసి. చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే కడుతున్నారు వెడల్పుగా కూడా.
ఈ ఊరు వచ్చేసి శక్తి నగర్ అన్నమాట. తెలంగాణ నుంచి ఇప్పుడు రివర్ క్రాస్ చేసి ఇక్కడికి కర్ణాటకలోకి వెళ్తే ఇప్పుడు ఎంట్రీ అయినాము. ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్ అన్నమాట. అయితే శక్తి నగర్కి బస్సులు మాత్రం అక్కడ వెళ్తుంది చూడండి, రెడ్ బస్సు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపల ఒక ఊరు ఉంటుంది అనమాట. మొత్తం లోపల తిప్పుకొని ఇక్కడ వచ్చేస్తుంది రోడ్కి, మెయిన్ రోడ్కి మళ్ళీ. ఇక్కడ కర్నూలు టు ముంబైకి ఒక హైవే చేస్తున్నారు. ఇక్కడ వరకు అక్కడ వరకు వేసుకొచ్చారు అనమాట రోడ్డు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తము లారీలన్నీ లైన్గా ఆగిపోయినాయి కదా. దేనికోసం అంటే ఇక్కడ లోపల బూడిద అనేది తీసుకుని పోతాయి అన్నమాట లారీలు. కొన్ని వందల లారీలు పోతాయి రోజుకి. బకెట్లు ఎందుకు పడుతున్నాడు అబ్బా, మొత్తం బకెట్లో పడుతున్నాడు. అన్న బిల్లి అన్న తీసుకురా, బిల్ తీసుకురా. ఇది వచ్చేసి చిక్సూరు దగ్గర పెట్రోల్ అయితే కొట్టించిన, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కొట్టించాలి. ఇప్పుడైతే మనం ఎర్రమర్సులోకి అయితే ఎంట్రీ అయినాము. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని 30 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వెళ్తే గబ్బూర్ అనే ఊరు వస్తుంది. అక్కడికి పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కల్మల్ అనే ఒక ఊరు దాటేసిన అనమాట. ఇప్పుడు దాటిన తర్వాత రైట్ తీసుకోవాలి. ముందర రోడ్ వస్తుంది, ముందర వచ్చే రోడ్ దగ్గర రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకుంటే సింధనూరు, బెల్లగావి వెళ్తాము. గోవా కూడా ఇది రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రైటు. లెఫ్ట్ వెళ్తే మంత్రాలయం, రాయచూరుకి వెళ్ళి మంత్రాలయంకి వెళ్ళడానికి ఉంటుంది. ఈ రూట్ వచ్చేసి మొత్తం గోవా వరకు ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా.
ముందుకి 1 కిలోమీటర్ వచ్చేసింట. కొత్త రోడ్ బాగుంది. ఈ రూట్లో ఒక 10 కిలోమీటర్ వెళ్ళాలనుకుంటాను గబ్బూర్కి. సుల్తాన్పూర్ వరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గబ్బూర్కి అయితే వచ్చేసిన. గబ్బూర్లో పెళ్ళి ఉందని చెప్పేసి ఇక్కడ ఊర్లో అయితే తిరుగుతూ ఉన్నాము. చాలాసేపు అయింది, ఎక్కడ దొరకట్లేదు. పెళ్ళి వాళ్ళ ఇల్లు అయితే గుడి దగ్గర ఉంది అని చెప్పారు. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర కమాన్ లోపలికి అయితే వచ్చేసిన. ఇక్కడైతే జాతర ఉన్నట్టుంది. అయితే ఇక్కడ పెళ్ళి ఉందన్నారు. మళ్ళీ ఇదే టెంపులా లేకపోతే ఇంకెవరిదైనా ఎక్కడైనా ఉందా తెలీదు. అసలైన పెళ్ళికే వచ్చినామా జాతరకు వచ్చినామా అర్థం కావట్లేదు. మొత్తం జాతరే ఉంది ఇక్కడ. ఎందుట్లా పెళ్ళి ఎక్కడ ఉంది, గుడి ఎక్కడ ఉంది, ఎట్లా అర్థం చేసుకోవాలా, ఎట్లా పోవాలా ఇంతకీ? బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే గుడి లోపలికైతే వచ్చేసిన. ఇది కళ్యాణ మండపం. ఇక్కడికే వస్తారంట. అదిగో అక్కడ చూడండి వెళ్తున్నారు పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్లవాళ్ళు. ಅದಕ್ಕೆ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಶಾಸ್ತ್ರಿಗಳು ಪಂಡಿತ ಬಸವರಾಜ ಶಾಸ್ತ್ರಿ ಮುಂದೆ ನಿರೂಪಣೆ. ಇನ್ನು ಆಕಾಶವಾಣಿ ದೂರದರ್ಶನ ಕಲಾವಿದರಾದ ನಮ್ಮ ತಮ್ಮನವರಾದ ಸಾಹುಕಾರರು ಶ್ರೀ ಪ್ರಭುಕುಮಾರ್ ಗವಾಯಿಗಳ ಮದುವೆ ತಬಲಾ ಗೋವಾಳದ ಲಕ್ಷ್ಮಣ ಹೇಳೂರವರು ಇವರು ಆದ ನಂತರದೇ ಬಹಳ ಧನ್ಯ ಅನ್ನುವಂಥ ಮಾತು ಹೇಳಬೇಕಾಗುತ್ತೆ. ಮಹಾಮಠದ ಒಡೆಯರಾಗಿರುವ ಪೂಜ್ಯ ಶತಸ್ಥಲ ಬ್ರಹ್ಮಿಗಳಾಗಿರುವ ಬೂದಿ ಬಸವ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಸತ್ಯ ಸಂಕಲ್ಪ ಏನು ಅಂತಂದ್ರೆ, ನನ್ನ ನಾಡು ಉದ್ಧಾರ ಆಗಬೇಕು, ನನ್ನ ನಾಡಿನೊಳಗೆ ಬಡತನ ಬಾಳಿದೆ. ಅಯ್ಯಾಚಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂಜ್ಯರಾಗಿರುವಂಥ ಶತಸ್ಥಲ ಬ್ರಹ್ಮಿಗಳಾದ ಶಂಭು ಸೋಮನಾಥ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳು ಹಾಸ್ಯಭರಿತವಾಗಿರುವಂತಹ ನಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ಅದರ ತಕ್ಕಂಗ ಹಾಡು ಬಂದವರು. నేనైతే ఇక్కడికి వచ్చే ముందు తెలియదు నాకు ఇక్కడ ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయని. అయితే ఇప్పుడు వచ్చాక తెలిసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఒక్కరోజే 100కు పైగా పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నమాట. ఈరోజు అంటే ఈరోజు ఒక జాతర సందర్భంగా ఇక్కడ పెళ్ళి అయితే చేసుకుంటారు అనమాట. ఇన్ని పెళ్ళిళ్ళని చూడడం నా లైఫ్లో ఇదే మొదటిసారి అనమాట. పెళ్ళికి జాతరకు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి తినేస్తారనమాట. చూడండి ఎంతమంది పెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు అంటే ఎంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు. 100కి పైన జంటలు ఈజీగా ఉంటారు. చాలా మంది వచ్చినారు. ಇವತ್ತು ನೋಡಿದ ಕಾರ್ಯಕ್ರಮ ಇದರ 10 ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಕ್ತರಿಸುವ ಇರ್ತದೆ. ಆ ವಿಚಿತ್ರ ಹಾಗೂ ಸತ್ಯ ಅದನ್ನ ಅನುಭವಿಸಿದವರು ನೋಡಿದವರು ಅವರಿಗೆ ಮಾತ್ರ ಇದರ ಬಗ್ಗೆ ಅನುಭವ ಕಲ್ಪನೆ ಇರ್ಬೋದು. ನಾನು ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ
అంత కల్పన ఇదంతా ఆయనకి విమర్శించలేదు. ఒకేసారి ఇన్ని పెళ్ళిళ్ళు చూసిన తర్వాత నేనైతే చాలా చాలా షాక్ అయిపోయాను అనమాట. అసలు మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనైతే బీభత్సంగా షాక్ అయిపోయాను. ఒక్క పెళ్ళి అనుకున్న నేను ఒక పెళ్ళికి వచ్చేసి 100 పెళ్ళిళ్ళు చూస్తున్నానంటే చాలా ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.